చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమి ఇస్తారనేది చూద్దాం. ఇందులో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సిన సబ్ టాపిక్స్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్సెస్, బిహేవియర్ ఆఫ్ సర్టెన్ రేస్ వెన్ దే ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఎ లెన్స్ అండ్ ద రే డయాగ్రామ్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లెన్సెస్కి వచ్చేసరికి ఒక లెన్స్ ఇచ్చి దాని పేరు అనేది రాయమని మనల్ని అడగచ్చు. ఇది తెలుసుకోవడానికి ముందుగా మీరు ఈ టైప్ ఆఫ్ సర్ఫేస్ మీద లైట్ రే పడుతూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్, ఈ టైప్ ఆఫ్ సర్ఫేస్ని, ఈ బల్జ్గా ఇలా ఉంది కదా ఉబ్బెత్తుగా, దానిని మనం కాన్వెక్స్ అంటాం. అలాగే ఒకవేళ సర్ఫేస్ దీని మీద మనకు లైట్ రే పడుతుంది అనుకోమ్మా, అంటే మనం ఇలా లోపలికి ఉంటే సర్ఫేసు ఈ సర్ఫేస్ని మనం కాంకేవ్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కాన్వెక్స్ అండ్ దిస్ ఈజ్ కాంకేవ్, అంటే ఇది లోపలికి, ఇదేమో ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటుంది. దిస్ ఈజ్ కాన్వెక్స్ అండ్ దిస్ ఈజ్ కాంకేవ్. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాము పేర్లు రాయడానికి. హియర్ దిస్ ఈజ్ ద కాన్వెక్స్ అండ్ కాన్వెక్స్ బై కాన్వెక్స్, కాంకేవ్ కాంకేవ్ బై కాంకేవ్, plano convex lens, plano concave lens, concave convex, concavo convex lens. అలాగే మనం కాన్వెక్స్ లెన్స్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు, అలాగే కాంకేవ్ లెన్స్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు మనకి. నెక్స్ట్ మనం టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్సెస్ కనుక చూసినట్లయితే పోలు, సెంటర్ ఆఫ్ కర్వేచరు, రేడియస్ ఆఫ్ కర్వేచరు, ఫోకల్ పాయింట్, ఫోకల్ లెంగ్త్ అండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనే వర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ చాప్టర్ అంతా కూడా మనం థిన్ లెన్సెస్ని మనం డీల్ చేస్తూ ఉంటాం. పోల్ అంటే ఏమిటో చూద్దాం మనం ఇప్పుడు ఈ థిన్ లెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ మిడ్ పాయింట్ని మనం పోల్ అంటాం. కాబట్టి ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ద ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ చూసినట్లయితే సపోజు ఈ లెన్స్ యొక్క ఈ కర్వ్డ్ సర్ఫేసు, సపోజు ఈ స్పియర్ యొక్క పార్ట్ అనుకోండి, ఆ స్పియర్ యొక్క సెంటర్నే దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే సపోజు మనం ఇలా కనుక ఫీల్ అయినట్లయితే ఈ స్పియర్ యొక్క పార్ట్ కనుక ఈ లెన్స్ కనుక అయితే దాని యొక్క సెంటర్నే మనం ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అందుకే మనకి లెన్సెస్కి రెండు C1 C2 రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్ F1 F2 రెండు ఫోకల్ పాయింట్స్ కూడా ఉండడానికి కారణం కూడా అదే మనకి. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వాట్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే the distance between the pole and the center of curvature is called the radius of curvature. అలాగే మరి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? ద లైన్ జాయినింగ్ బిట్వీన్ పోల్ అండ్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది పోల్ కనుక అయినట్లయితే ద లైన్ జాయినింగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగే ఫోకల్ పాయింట్ కనుక చూసినట్లయితే the rays which are passing parallel to principal axis, they are meeting at a point. If you see they are meeting at a point, that point is called the focal point or focus. The distance between the pole and focus is called the focal length. Alage they will ask the relation between the radius of curvature and the focal length, that is R is equal to 2F. This is the very important relation you have to remember. Next, you can recall pole, center of curvature, radius of curvature, focal point, focal length, R is equal to 2F and principal axis. Okay? తర్వాత ఒక 3 కేసెస్లో లైట్ రే అనేది అన్డీవియేటెడ్గా ఉంటుంది. ఆ 3 కేసెస్ మనకి బిట్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ అడుగుతారు. ద లైట్ రే పాసింగ్ త్రూ పోల్ ఈజ్ అన్డీవియేటెడ్. The light ray passing through the principal axis is undeviated. The light ray passing through the center of curvature is undeviated. These 3 cases you have to remember. They will ask you in the bits. Okay. Next,
మనకి రే డయాగ్రామ్స్ గీయడానికి ఒక 3 రేస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ద రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ will refract and it will pass through focus. And again, when the light ray is passing through focus after refraction, it will pass parallel to principal axis. And the light ray which is passing through pole is undeviated. These 3 rays are very essential to draw the ray diagrams. Again, I am repeating here. Parallel to principal axis and it is passing through pole. Passing through pole, undeviated. Passing through focus, parallel to principal axis. These 2 cases are very important. ఆల్రెడీ వీ డిస్కస్డ్. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఏమేమి మనకి రూల్స్ అనేది అడుగుతారు మనకి. అంటే ఏదైనా సరే రే డయాగ్రామ్స్ గీయడం అనేది చాలా తేలిక. ఆబ్జెక్ట్ యొక్క టిప్ దగ్గర నుంచి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫోకస్లోంచి వెళ్తుంది. అలాగే త్రూ పోల్ అన్డీవియేటెడ్. ఈ 2 రేసు గీసినట్లయితే ఆ మీటింగ్ పాయింట్ దగ్గర మనకి ఆ ప్రిన్సిపల్ యాక్సిస్కి మనం పర్పెండిక్యులర్గా గీసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ మీరు రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఒక చిన్నది మీరు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కరెక్ట్గా రే డయాగ్రామ్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ 2F1 ఇక్కడ ఎఫ్ ఈ పాయింట్స్ కరెక్ట్గా ఈ రేడియస్ ఆఫ్ కర్వేచరును ఫోకల్ లెంగ్త్ కరెక్ట్గా ఫోకల్ లెంగ్త్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంగ్త్కి డబల్ ఉండే, అంటే ఇది 10 సెంటీమీటర్స్ తీసుకున్నారనుకోమ్మా, ఇది 20 సెంటీమీటర్స్ తీసుకోండి. అప్పుడు కరెక్ట్గా మీరు రే డయాగ్రామ్స్ అనేవి నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్ని రే డయాగ్రామ్స్ చూపించాను చూడండి. ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సి అని అనొచ్చు, లేదా 2F అని కూడా అనొచ్చు. ఎఫ్కి సికి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇది ఒక కేసు చూడండి. మనం చూసినట్లయితే ఎఫ్కి సికి మధ్యలో పెట్టినప్పుడు ఇదిగో ఆబ్జెక్ట్ ఎఫ్కి సికి మధ్యలో పెట్టారు. రియల్ మ్యాగ్నిఫైడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. అలాగే బియాండ్ సి ఆబ్జెక్ట్ని పెట్టారు. బియాండ్ సి ఆబ్జెక్ట్ని పెట్టారు. అప్పుడు ఇమేజ్ మనకి బిట్వీన్ ఎఫ్ అండ్ సి, అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు బియాండ్ 2F2 పెట్టాము. అప్పుడు F1కి C1కి మధ్యలో ఫామ్ అవుతుంది. డిమినిష్డ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని అడుగుతారు. అలాగే సి దగ్గర పెట్టినప్పుడు అలాగే 2F2 అని కూడా అనొచ్చు. అలాగే 2F1 దగ్గర అంటే మళ్ళీ సి దగ్గరే ఫామ్ అవుతుంది. సేమ్ సైజు, అంటే సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? C2 దగ్గర పెట్టాలి, లేదా 2F2 దగ్గర పెట్టాలి. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఇక్కడ మనకి సేమ్ ఇది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచరే. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలంటే ఇమేజ్ మన ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి? 2F2 దగ్గర. ఇమేజ్ సేమ్ సైజ్ ఉండాలంటే ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజు సేమ్గా ఉండాలి అంటే ఎక్కడ పెట్టాలి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆన్ 2F2 యూ హ్యావ్ టు కీప్ ద ఆబ్జెక్ట్, దెన్ వీ షల్ గెట్ ద సేమ్ సైజ్ రియల్ ఇమేజ్ at 2F1, దట్ ఈస్ C1. అలాగే ఇంకొక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎక్కువగా కాన్వెక్స్ లెన్స్తో రియల్ ఇమేజెస్ వీ కెన్ గెట్ ద రియల్ ఇమేజెస్, బట్ ఓన్లీ ఇన్ వన్ కేస్ వీ షల్ గెట్ ద వర్చువల్ ఇమేజ్. వేర్ వీ షల్ గెట్ ద వర్చువల్ ఇమేజ్ అంటే ఈ కేసులో మన వర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది. బిట్వీన్ ఎఫ్ అండ్ టీ ఆబ్జెక్ట్ను పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ అనేది మనకి వస్తుంది. మనకి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ చూడండి, ఎరెక్ట్ వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వీ షల్ గెట్. ఇదే క్వశ్చన్ ఎలా మార్చి అడుగుతారంటే,
మనం అన్ని కేసెస్లో కూడా కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించి మనం రియల్ ఇమేజెస్ని పొందగలమా? నో, వీ కాంట్ గెట్. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ when the object is kept at f and p, we can't get the real image. మనం ప్రతిసారి కూడా కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించి మనం పొందిన ఇమేజ్ని స్క్రీన్ మీద పట్టగలమా అంటే స్క్రీన్ మీద వీ కెన్ క్యాప్చర్ అంటే దట్ ఈజ్ అ రియల్ ఇమేజ్. కాబట్టి ప్రతిసారి క్యాప్చర్ చేయలేము. క్యాప్చర్ చేయలేని కేసు ఏంటి? వర్చువల్ ఇమేజ్. అది ఎప్పుడు ఎఫ్ అండ్ పీకి మధ్యలో మనకి F2P అని కూడా అడుగుతారు అని మనకి అడగడానికి అవకాశం ఉంది. F2కి పీకి మధ్యలో పెట్టినప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది కాబట్టి వీ కాంట్ క్యాప్చర్. అలాగే ఇక్కడ ఈ కేసు చూసినట్లయితే F2 దగ్గర ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఇమేజ్ అనేది ఇన్ఫైనట్ డిస్టెన్స్ దగ్గర ఉంటుంది. మనకి పాయింట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇన్ఫైనట్ డిస్టెన్స్ దగ్గర అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ఫైనట్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి అంటే ఫోకల్ లెంగ్త్ అంటే ఫోకస్ దగ్గర పెట్టాలి. అంటే ఒక్కోసారి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్కి ఈక్వల్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇన్ఫైనట్ డిస్టెన్స్. అలా అడుగుతారు. ఒకవేళ ఒక్కొక్కసారి ఏం అడుగుతారంటే ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఫోకస్ మీద ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్కి ఈక్వల్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఇన్ఫైనట్ డిస్టెన్స్లో ఉండాలి. ఈ విధంగా మన రకరకాలుగా మార్చి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎప్పుడు కూడా వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజెస్ త్రూ కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్ మాత్రమే ఏర్పడేవి కాంకేవ్ లెన్స్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే కాన్వెక్స్ లెన్స్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అంటాం, కాంకేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అంటాం. అందుకే నేను మీకు ఒక్కోసారి ఎగ్జామ్లో ఏమిస్తారంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ రాయమనొచ్చు. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ కూడా రాయమని అడగచ్చు. కాబట్టి రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే మనకి అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే వేర్ వీ హ్యావ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ బియాండ్ సి. అండ్ మ్యాగ్నిఫైడ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కావాలి అంటే వేర్ వీ హ్యావ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ between F and C. If I want to get the same size of the image where I have to keep the object on C, like that they will ask you some questions అన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక లెన్స్ను తీసుకొని ఈ విధంగా కట్ చేస్తే అప్పుడు మనకి 2 పీసెస్ అవుతాయి కదా. ఒక్కొక్క ఆ పీస్కి యొక్క ఫోకల్ లెంగ్త్ 2F అవుతుంది. కానీ ఇలా కట్ చేస్తే మాత్రం ఫోకల్ లెంగ్త్ చేంజ్ అవ్వదు. ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఈచ్ పీస్ ఈజ్ F ఓన్లీ. అలాగే ఒక్కొక్కసారి మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒక లెన్స్ తీసుకున్నాను నేను 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, ఇది డిఫరెంట్ మెటీరియల్స్ నేను ఆ లెన్స్ని ప్రిపేర్ చేశాను. హౌ మెనీ ఇమేజెస్ ఐ విల్ గెట్? 3 ఇమేజెస్. ఇఫ్ ద మెటీరియల్స్ ఆర్ 5 we shall get 5 images. అది ఎప్పుడు ఈ విధంగా హారిజాంటల్గా ఉంటే ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం 3 ఇమేజెస్. ఒకవేళ ఇలా ఉన్నాయనుకోమ్మా అప్పుడు మనకి కాదు. కాబట్టి ఇలా ఎప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేస్తే ఎప్పుడు సింగిల్ ఇమేజే ఉంటుంది. ఇలా కనుక ప్రిపేర్ చేస్తే డిఫరెంట్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ మెటీరియల్స్తో లెన్స్ని ప్రిపేర్ చేస్తే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఆ డయాగ్రామ్లో ఎలా ఇచ్చారనేది జాగ్రత్తగా చూసుకోండి. నౌ వి షల్ ప్రాక్టీస్ సమ్ బిట్స్. విచ్ లెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ లెన్స్? కాన్వెక్స్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ అయితే కాంకేవ్ లెన్స్ అనే రాసేవాళ్ళం. గుర్తుపెట్టుకోండి. అదే రెండో బిట్ అదే అడిగారు చూడండి. ద లెన్స్ విచ్ ఫార్మ్స్ ఆల్వేస్ వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్, కాంకేవ్ లెన్స్. ద లెన్స్ విచ్ ఫార్మ్స్ మ్యాగ్నిఫైడ్ అండ్ వర్చువల్ ఇమేజెస్, మ్యాగ్నిఫైడ్ వర్చువల్, కాన్వెక్స్ లెన్స్. అలాగే విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మైక్రోస్కోప్స్? కాన్వెక్స్ లెన్స్. ద లైట్ రేస్ పాసింగ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయని. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అలాగే ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంగ్త్ అండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F అని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నేను ఇందా చెప్పాను కదా, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూడండి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోమన్నారు. సెకండ్ దాంట్లోనేమో
పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోమన్నారు. థర్డ్ దాంట్లో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ రాయమన్నారు. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ దగ్గర ఉంటుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ పాయింట్ సైజు. అలాగే సెకండ్ అది బిట్వీన్ F and 2F1 ఇమేజ్ ఫామ్ అయిందంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, బియాండ్ C2. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ డిమినిష్డ్ అండ్ రియల్ అనేది ఉంటుంది. అలాగే C1 దగ్గర పెట్టినప్పుడు మనకి C2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే సేమ్ సైజ్ అండ్ రియల్. ఈ టైప్ ఆఫ్ టేబుల్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ మనం ఏం చెయ్యము. టేబుల్లో యూ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సు ఇమేజ్ డిస్టెన్సు ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యూ వాల్యూ 60, వి వాల్యూ 20, యూ వాల్యూ 30, వి వాల్యూ ఎస్. ఏదైతే సేమ్ వాల్యూ ఉందో దానిని మీరు పట్టుకోండి. ఎందుకంటే దట్ విల్ బికమ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఎందుకని C2 దగ్గర పెట్టినప్పుడు C1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు కాబట్టి దట్ 30 centimeters విల్ బికమ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనకు ఆల్రెడీ F ఈజ్ ఈక్వల్ టు R/2. ఎందుకంటే R ఈజ్ ఈక్వల్ టు F కదా, కాబట్టి 30/2 ఏమవుతుంది, ఫోకల్ లెంగ్త్ అవుతుంది. కాబట్టి ఈ విధమైన బిట్స్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ సేమ్ వాల్యూ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ తెలిసింది మనకి, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ తెలిసింది. ఇప్పుడు ఒక బిట్ చూడండి, 10 centimeters డిస్టెన్స్లో మనకు ఆబ్జెక్ట్ని పెట్టారంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్ మనకి 15 centimeters ఉంటే ఫోకల్ లెంగ్త్ కంటే కూడా తక్కువగా ఉంది. అంటే ఎక్కడ పెట్టినట్టు, మనకి ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టారు కాబట్టి వర్చువల్ ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అలాగే కుడ్ యూ గెట్ అన్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విత్ ఏ కాన్వెక్స్ లెన్స్. అంటే స్క్రీన్ మీద ప్రతిసారి మన ఇమేజ్ మనకి వస్తుందా అంటే ప్రతిసారి అంటే రియల్ ఇమేజే ఎప్పుడూ ఫామ్ అవుతుందా అని అడిగినట్లు ఇండైరెక్ట్గా ఫామ్ అవ్వదు కదా, ఒక కేసులో ఫామ్ అవ్వదు కదా. బిట్వీన్ P and F అయితే మనకు వర్చువల్ ఇమేజ్ కదా, అదే రాశాను. నో, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P and F we will get virtual erect and enlarged image on the other side of the same side of the object on the next. మనకి ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, ఈసారి డయాగ్రామ్ ఇచ్చి మనకి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద లెన్స్ షోన్ ఇన్ ద ఫిగర్ అని అడిగారు. అంటే ఇక్కడ మనకి Fకి Pకి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టారు కాబట్టి మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని. అది మనం ఎప్పుడు కూడా వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అయితే అది కాన్వెక్స్ లెన్స్. అక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ లెన్స్ అన్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ అనేది మనం రాసాము. కాబట్టి ఒకే క్వశ్చన్ చూడండి ఎన్ని రకాలుగా అడిగారు. In order to get a virtual image, where should an object be placed in front of a convex lens? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం between P and F. In which situation the value of focal length of a convex lens is equal to the value of the image distance? జాగ్రత్త చూడండి, ఇక్కడ వాల్యూ ఫోకల్ లెంగ్త్ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇమేజ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఫోకల్ లెంగ్త్ ఇమేజ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి అంటే మనకు సపోజ్ ఇక్కడ లెన్స్ ఇలా ఉందనుకోమ్మా, అంటే ఈ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఎప్పుడు ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఇన్ఫైనట్ డిస్టెన్స్ ఉంటే అవి మనకి ఫోకస్ దగ్గర మనకి కన్వర్జ్ అయ్యి మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, మనకి ఇన్ఫైనట్ డిస్టెన్స్. అలాగే in the convex lens, in which situation the value of the object distance is equal to the image distance. ఆల్రెడీ మనం అనుకున్నాం, ఇక్కడ కనుక మన ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు C2 దగ్గర కనుక ఆబ్జెక్ట్ని పెడితే C1 దగ్గర మనకి సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి అప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్సు మనకి ఇమేజ్ డిస్టెన్సు ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి, C దగ్గర, C2 దగ్గర పెట్టాలి. నెక్స్ట్, mention the characteristics of image formed by a convex lens when the object lies between F and 2F1. F1 2F1 మధ్యలో పెట్టినప్పుడు image will be beyond 2F2, magnified and real. And the next question, light ray passing along the principal axis is undeviated. Along the principal axis undeviated అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. Yes, it is correct.
ద లైట్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఈజ్ అన్డీవియేటెడ్. తప్పు కదా, ఫోకస్ నుంచి వెళ్ళేది ఏమవుతుంది మనకి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది వెళ్తుంది. కాబట్టి P is correct and Q is incorrect. And the next one, a convex lens is made up of 3 different materials as shown in the figure. How many images does it forms? ఇక్కడ చూడండి 3 కాబట్టి మనం ఆల్రెడీ అనుకున్నాం మనం ఇలా హారిజాంటల్గా ఉంటే అని చెప్పుకున్నాం కాబట్టి 3 images. A man wants to get a picture of zebra. He photographed a white donkey after fitting a glass with black stripes on the lens of his camera. What photo will he get? ఒక కెమెరాతో ఒక వైట్ డాంకీని తీస్తున్నారంట. మరి ఏ పిక్చర్ తీస్తే జీబ్రాని తీస్తే జీబ్రా అలాగే ఉంటుంది, డాంకీ తీసుకుంటే డాంకీ. అతను ఇప్పుడు డాంకీని తీస్తున్నాడు కాబట్టి జీబ్రా లాగా తీయాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, ఆ లెన్స్కి కొన్ని బ్లాక్ స్ట్రైప్స్ అనేవి మనకి అంటించాడు అనమాట. అంటించేసరికి ఏమవుతుంది, మనకి డాంకీయే వస్తుంది అంతేగాని చారలు ఉన్నాయి కదా అని జీబ్రా లాగా కనిపించదు. మనం ఫోటోగ్రాఫ్ తీస్తే వచ్చే ఇమేజ్ డాంకీనే. కాకపోతే మనకి లెన్స్ని కవర్ చేసాం కాబట్టి కొంత పోర్షను లెస్ ఇంటెన్సిటీతో వస్తుంది అన్నమాట ఇమేజ్. అలాగే ఒక్కొక్కసారి ఒక పిక్చర్ ఇచ్చి కంప్లీట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అని ఇస్తారు. ఇక్కడ F2కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి బియాండ్ 2F2 ఫామ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. అలాగే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్ టు మేక్ లెన్స్ అంటే వాటర్, గ్లాస్, ప్లాస్టిక్, క్లే అనేది అసలు నాన్ ట్రాన్స్పరెంట్ కాబట్టి క్లే అనేది మనం ఆన్సర్గా పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ద మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్, ఆల్రెడీ టెర్మినాలజీతో చూసాం, మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్ పోల్. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, రైట్ ద బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్తుంది, పోల్ గుండా వెళ్తుంది అంటే ఏంటి, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మనం గుర్తొచ్చింది ఆ కేసు. ఇలా మనం ఇలా గనక ఉన్నట్లయితే ఇలా పోల్ గుండా వెళ్తోంది లైట్ రే అంటే అన్డీవియేటెడ్ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. అదే కేసు అడిగారు వాళ్ళు. రైట్ ద లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u అని రాసి మనం ఏం చేయాలంటే ఇక్కడ 1/f = 1/v - 1/u అని మనం రాసి what is f focal length, v is the image distance, u is the object distance అని రాయాలి. అలాగే which type of the lens it is, plano కాన్వెక్స్ లెన్స్, ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇటువైపేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో అటువైపేమో మనకి ఇమేజ్ డిస్టెన్స్లో ఇవ్వటం జరిగింది. చూడండి, ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ C2. బియాండ్ C2 అంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F1 అండ్ C1 కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సరు B. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ C2 అంటే C2 దగ్గర అంటే C1 దగ్గరే కదా ఫామ్ అయ్యేది ఇమేజ్ కాబట్టి F, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ C1 F. ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ C2 అండ్ F2 ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ C1 కాబట్టి ఏ ఆన్సరు. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ F2 అంటే ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ అనేది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ, సి ఆన్సరు. ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ F2 అండ్ P, ఈ కేసు మనం ఆల్రెడీ అనుకున్నాం, చాలా ఇంపార్టెంట్ కేసు, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాం. వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, ఈ ఆన్సర్ కాబట్టి BFACE ఆన్సర్గా పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్, మనకి ఫోకస్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ అని ఏమంటారు, ఫోకల్ ప్లేన్. ఎవ్రీ లెన్స్ హ్యాస్ డాష్ ఫోకల్ పాయింట్స్. ఎన్ని ఫోకల్ పాయింట్స్, F1 F2 అని మనం ఆల్రెడీ డయాగ్రామ్స్లో కూడా చూపిస్తున్నాం కదా, 2 ఉంటాయి. మరి మనం నేర్చుకున్న విషయాన్నింటినీ కూడా మీరు టెస్ట్ రాసి ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీకు ఒక 10 బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి లింక్ ఉపయోగించి మీరు రాసి ఎన్ని మార్క్స్ వచ్చాయో చక్కగా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి అమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనే కాన్సెప్ట్స్లో ఏ విధంగా 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు అలాగే హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇస్తారనేది చూద్దాము.
ఇందులో సబ్ టాపిక్స్ చూసినట్లయితే రిఫ్రాక్షన్ డెఫినిషన్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, లేదా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ రే ఎలా బెండ్ అవుతుంది, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉన్నాయా, వాట్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, what are the factors that affect refractive index, what are the laws of refraction, what is Snell's law, and applications of refraction. These are the topics to be covered to get more marks in 1 mark or half mark questions. Let us see. ఇక్కడ మనకి చూసినట్లయితే రిఫ్రాక్షన్ వచ్చేసరికి bends towards the normal when the light ray enters from rarer to denser medium. అంటే రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనకి రేరర్ నుంచి డెన్సర్ అనుకోమ్మా, టువర్డ్స్ ద నార్మల్ అనేది మనకి బెండ్ అవుతుంది. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి నో యూనిట్స్ బికాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 వెలాసిటీస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అందుకే నేను ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాశాను. n ఈజ్ ప్రపోర్షనల్ టు 1 వెలాసిటీ. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అలాగే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆప్టికల్ డెన్సిటీ. అంటే దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని డెన్సర్ మీడియం అంటారు. మీకు ఒకసారి కిరోసిన్, వాటర్ ఇలా రకరకాలుగా ఇచ్చి దీనికి ఎందుకని డెన్సిటీ ఎక్కువ ఉన్న ఆప్టికల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. దేనికైతే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ డిపెండ్స్ అపాన్ ద డెన్సిటీ. ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ ద ఆప్టికల్ డెన్సిటీ బట్ నాట్ ఆన్ ద డెన్సిటీ. గుర్తుపెట్టుకోండి. What is absolute refractive index? N is equal to C by V. C is the velocity of light in vacuum, that is C is equal to 3 into 10 power 8 meters per second. అలాగే relative refractive index N21 is equal to N2 by N1, that is equal to V1 by V2. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అదేంటి, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్ అండ్ ద టెంపరేచర్ ఆల్సో, అండ్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. మనకి 2 లాస్ ఉన్నాయి, ఆ 2 కూడా చదవాలి. సెకండ్ లా వచ్చి మనకు స్నెల్స్ లా వస్తుంది, N1 sin I is equal to N2 sin R. ఇక అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్కి వచ్చేసరికి మనకి వై ద కాయిన్ అపియర్ టు బి రైజ్డ్ వెన్ వీ సా ఎ కాయిన్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ద గ్లాస్ ఆఫ్ వాటర్ అని అడుగుతారు. అలాగే ఎందుకు కాయిన్ పైకి ఇలా రైజ్ అయినట్టు కనిపిస్తుంది, ఎందుకు ఒక పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్కసారి పెన్సిల్ మనం టాప్ వ్యూలో చూసినప్పుడు బెండ్ అయినట్టుగా కనిపించదు, పక్క నుంచి చూస్తే బెండ్ అయినట్టు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 వ్యూస్? మనకి పైనుంచి చూసేటప్పుడు మనం పర్పెండిక్యులర్గా మనకి ఆ ఇంటర్ఫేస్కి చూస్తాం కాబట్టి మనం అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్గా ఉంది అంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని విత్ రెస్పెక్ట్ టు నార్మల్ చూస్తాం కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది. ఎప్పుడు అసలు రిఫ్రాక్షన్ జరగదు, ఎప్పుడైతే మనం పర్పెండిక్యులర్గా లైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో ఇంటర్ఫేస్కి, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయినప్పుడు కానీ, లేదా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు 2 మీడియంస్ కూడా సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు మనకి రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఇలా మన అప్లికేషన్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ, ఎప్పుడు మనకి రిఫ్రాక్షన్ మనకి జరగదని కానీ, ఇలా రకరకాలుగా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ చూద్దాం. వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఆల్రెడీ మనం అనుకున్నాం రేరర్ మీడియం టు లైట్ రే మనకి రేరర్ మీడియం నుంచి సపోజ్ ఇలా ఉందనుకోమ్మా, ఇది నార్మల్, ఇది రేరర్ మీడియము, ఇది డెన్సర్ మీడియము. ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఎందుకని ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనే కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే డెన్సర్ మీడియం ఉంటుందో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతుంది కాబట్టి, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళేటప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరగటం వల్ల వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గటం వల్ల ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N is equal to C by V. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్.
రెండు కరెక్టే కదా, అందుకని బోత్ ఆర్ కరెక్ట్ అనే ఆన్సర్ పెట్టాం మనం. అలాగే థర్డ్ బిట్ వచ్చేసరికి ఇన్ విచ్ సిచ్యువేషన్ లైట్ రే వోంట్ రిఫ్రాక్ట్ వెన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఎక్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 90 degrees. వై ద రిఫ్రాక్టివ్ ఇండిసీస్ ఆఫ్ టూ మీడియా ఆర్ ఈక్వల్. ఇందాకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడు మనకి రిఫ్రాక్షన్ జరగదు అంటే ఒక సపోజ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది అంటే లైట్ రే ఇలా పడాలి. అలాగే లైట్ రే మనం పడే N1 N2 రెండు ఈక్వల్ అయినా కూడా లైట్ రే సపోజ్ ఎలా పడినా సరే N1 ఈజ్ ఈక్వల్ టు N2 అయినప్పుడు నో రిఫ్రాక్షన్. రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు ఈక్వల్ అయినప్పుడు ఓకే, అది డౌట్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏమన్నామంటే మనం నార్మల్గా పడినప్పుడు అన్నాం. మనం నార్మల్గా లైట్ రే ఇలా నార్మల్గా పడింది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది, మనం నార్మల్తోనే చూస్తాం. నార్మల్ ఇక్కడ ఏముంది, మనకి ఇన్సిడెంట్ రే ఇలాగే ఉంది కాబట్టి యాంగిల్ ఐ ఎంత అవుతుంది, 0 degrees అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ టు ద ఇంటర్ఫేస్ అనొచ్చు, లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ 0 degrees అనొచ్చు. కానీ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది, 91 ఉంది కాబట్టి ఎక్స్ రాంగ్, వై కరెక్ట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అపాన్ విచ్ ఫ్యాక్టర్స్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్, బోత్ ఎక్స్ అండ్ వై. ఒకవేళ టెంపరేచర్ అని ఉంటే ఆల్ ది అబోవ్ అని పెట్టేవాళ్ళం మనం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్నెల్స్ లా. స్నెల్స్ లా అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాము, N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R అని మనం ఆల్రెడీ అనుకున్నాం. ఇక్కడ నేను N1/N2 ఈజ్ ఈక్వల్ టు sin R/sin I ఎందుకు పెట్టానంటే చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R సరిపోయింది కాబట్టి ఈ ఆన్సర్ని నేను పెట్టానన్నమాట. కాబట్టి మనం ఈ ఆన్సర్ని కరెక్ట్గా తీసుకున్నాం. అలాగే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ విచ్ ఆర్ నాట్ ఆల్టర్డ్ బై రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ వల్ల మనకు ఆల్టర్ కానిదేంటి, ఫ్రీక్వెన్సీ. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు అంటే నక్షత్రాలు మిణుకు మనం మెరవటం దేని ద్వారా, అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఒక స్వేయింగ్ ఆఫ్ మనకి ఆబ్జెక్ట్స్, మనం ఏదన్నా మన మంట ఉందనుకో, ఏదన్నా ఒక మంట వెనకాల కొన్ని ఆబ్జెక్ట్స్ మనకు ఊగుతున్నట్లుగా స్వేయింగ్ ఆబ్జెక్ట్స్ బిహైండ్ ద ఫైర్ కానీ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కానీ ఉన్నప్పుడు అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. అలా కాకుండా నేను ఒక కాయిన్ బౌల్లో పెట్టాను, కొంచెం దూరం జరిపాను, కనపట్లేదు, కనపడే ప్లేస్ వరకు జరిపాను, అప్పుడు నేను వాటర్ పోసాను కనిపించింది, లేదా ఒక పెన్సిల్ పెట్టాను వంగినట్టు కనిపించింది, కాయిన్ పైకి రైజ్ అయినట్టు కనిపించింది, ఐ కాంట్ షూట్ ఏ ఫిష్ స్విమ్మింగ్ ఇన్ వాటరు, ఇలాంటి. అలాగే ఒక నిమ్మకాయ గ్లాస్లో పెట్టినప్పుడు పెద్దగా కనిపించింది. ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్ యొక్క అప్లికేషన్సే, గుర్తుపెట్టుకోండి. అంటే అప్లికేషన్స్ ఇది ది అప్లికేషన్ ఆఫ్ వాట్ అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కాబట్టి మనకి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అనేది నేను పెట్టడం జరిగింది. రిఫ్రాక్షన్ డెఫినేషన్ కూడా 1 మార్క్స్లో ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి AS1లో 4 మార్క్స్కి కొన్ని డెఫినేషన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఇక్కడ 8th క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే మెటీరియల్, మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెలాసిటీ ఆఫ్ లైట్. వాటర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1.33, దాన్నే మనం N1 అనుకున్నాం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఈజ్ V1. క్రౌన్ గ్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.52, దట్ ఈజ్ N2. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ క్రౌన్ గ్లాస్ ఈజ్ V2. and the refractive index of carbon disulfide is 1.62, that is N3, and the velocity of light in carbon disulfide is V3. The speed of light in these material media అన్నారు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటికంటే తక్కువది ఉంది, తర్వాత ఇది, తర్వాత అంటే N1 ఈజ్ లెస్ దాన్ N2 లెస్ దాన్ N3. ఇప్పుడు మనకి V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2,
ఈజ్ గ్రేటర్ దాన్ V3 అనేది మనం ఆన్సర్గా పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఏని ఆన్సర్గా టిక్ చేసుకున్నాం అనమాట. రైట్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ వాటర్ అన్నారు. ఇక్కడ మనకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 ఈజ్ ఈక్వల్ టు N2/N1 అనుకున్నాం మనం. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. ఇక్కడ ఏమని అడిగారు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ విత్ వాటర్ అన్నారు. కాబట్టి మనకి 1.44/1.33 వేసినట్టే, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కనుక వేసినట్లయితే మనకి 1.08. నో యూనిట్స్. ఎందుకని ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ మనం వీఆర్ కంపేరింగ్ ద కిరోసిన్ విత్ వాటర్ N2/N1, దట్ ఈస్ 1.44/1.33. నెక్స్ట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఈజ్ 3/2. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ముందు ఏమి ఇచ్చారు అనేది రాసుకోండి. అంటే N ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ఇచ్చారు. V ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు. అంటే Vకి Nకి ఉన్న రిలేషన్ ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు C/V అనే విషయం మనకు తెలుసు. మరి N ఈజ్ ఈక్వల్ టు C/V అనే విషయం మనకు తెలుసు కాబట్టి N ఈజ్ ఈక్వల్ టు C/V అనే విషయం తెలుసు. మరి C వాల్యూ ఎంత? C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. మనకి V కదా కావాల్సింది, కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు C/N. అంటే C ఎంత ఉంది మనకి? 3 × 10⁸/N 3/2. దట్ ఈస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 పైకి వచ్చేసరికి ఏమవుతుంది? 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అలాగే మనకి 1 మార్క్ క్వశ్చన్స్లో డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడగచ్చు. ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం డిపెండ్ అని అన్నప్పుడు నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్డ్, టెంపరేచర్ అని రాయాల్సి వస్తుంది. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? ఈ డెఫినేషన్ మీరు ఏదో రకంగా ఆన్సర్ చేయాల్సి వస్తుందిగా, డెఫినెట్గా ఈ డెఫినేషన్ మీరు చదువుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ స్పీడ్ అట్ అన్ ఇంటర్ఫేస్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ రిజల్టింగ్ ఇన్ ఏ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అండ్ వాట్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? Relative refractive index is defined as the refractive index of a medium with respect to the other medium. N21 is equal to N2/N1 ఆల్రెడీ మనం చూసాం. అలాగే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్? ఇప్పుడే ప్రాబ్లంలో మనం వేసాం కదా. C ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ చాప్టర్ని కూడా మరి ఇదంతా ఒకసారి చూసి రివైజ్ చేసుకొని కింద నేను ఒక లింక్ ఇచ్చాను కదా, లింక్ని యూజ్ చేసి మీరు ఒక క్విజ్ లాగా మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు చూసి మరి నాకు కింద కామెంట్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చక్కగా మీరు నాకు పెట్టాలి. ఓకేనమ్మా? కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో చిల్డ్రన్, ఈరోజు మనం 5th అకాడమిక్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ మోడల్ మేకింగ్ అనే కాంపిటెన్సీ గురించి చదువుకోబోతున్నాం. ఆల్రెడీ మనం మన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో 33వ ప్రశ్నగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒకటి ఫిజిక్స్ నుంచి, ఒకటి కెమిస్ట్రీ నుంచి వస్తాయని, అలాగే AS5కి 5 మార్క్స్ క్వశ్చన్ మనకి అలాట్ చేశారని, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి దాదాపుగా 1 మార్క్ లేదా హాఫ్ మార్క్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫిజిక్స్లో ఉన్న డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ AS5 కాంపిటెన్సీలో 4 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం AS5లో ఏ డయాగ్రామ్స్ వస్తాయి అని చూసే ముందు అసలు ఏ టాపిక్స్లో మనకి ఎక్కువగా డయాగ్రామ్స్ అడగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం చూద్దాము. రిఫ్రాక్షన్, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్,
మయోపియా, హైపర్మెట్రోపియా, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈజ్ రో ఎల్ బై అని, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a. దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ యొక్క డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఓమ్స్ లా, ఆయిల్స్టెడ్ ఎక్స్పెరిమెంటు అంటే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ను కూడా మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో మనకి డయాగ్రామ్ రూపంలో కూడా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్